హియర్ ఇస్ ద మూవీ రివ్యూ ఆఫ్ అప్పుడో ఇప్పుడు ఎప్పుడో. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పుడో 20 సంవత్సరాల కింద స్టోరీ లైన్ తీసుకొచ్చి ఆడియన్స్ మీద రుద్దుదామంటే ఎవరు చూస్తారు? సో అంత వరస్ట్ మూవీ అనమాట సింగిల్ లైన్లో చెప్పాలంటే. అండ్ అంటే సగం మూవీ అంతా లండన్లో షూట్ చేశారు. దట్టు డిసెంబర్ అనిపించింది నాకు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్ట్రీట్స్ లైటింగ్ అని అంతా క్రిస్మస్ వీక్ డిసెంబర్ మంత్లో షూటింగ్ చేసినట్టున్నారు. మేబీ వాళ్ళు ఏదో హాలిడేకి వెళ్ళారు అనుకుంటా. హాలిడేకి వెళ్ళి అక్కడ ఏదో షూట్ చేసుకొచ్చి పాయింట్ కూడా అనిపించదు సినిమా అని. మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మ ఇంకా ఇట్లాంటి అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్ పట్టుకొని మూవీస్ చేస్తా అంటే ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇంకా సినిమా స్టోరీ లైన్కి వస్తే స్టోరీ కూడా ఉండదు సినిమా, అంత వరస్ట్ స్టోరీ లైన్ అనమాట. హీరో కార్ రేసర్ అనమాట. ఎందుకు కార్ రేస్ ఉంటుందో ఏందో స్టోరీకి సంబంధం ఉండకుండా ఉంటుంది అనమాట. సపోజ్ హీరో కార్ రేసర్ అంటే కొన్ని సీన్స్ పెడితే కొంచెం కనెక్ట్ అవుతారు ఒక స్టోరీలో ఒక పార్ట్ అని. అది ఉండదు. కార్ రేస్ కాబట్టి లండన్ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే హీరోని ఒప్పుకోదని లండన్ వెళ్ళిపోతాడు. ఓకే పర్లేదు, సరే లండన్ వెళ్ళాడు, ఇంకా అక్కడ ఏమైనా ఉంటుందా అంటే అక్కడ కూడా ఉండదు. అక్కడ ఇంకో అమ్మాయిని చూస్తాడు, అక్కడ అమ్మాయిని లవ్ చేస్తాడు. కట్ చేస్తే ఈ అమ్మాయి వస్తుంది. ఇది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్. మళ్ళీ మధ్యలో విలన్ లోకల్ డాన్ అంట అసలు. సో హీరోకి విలన్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది యాక్చువల్ పాయింట్. దండేసి దండం పెట్టాలి ఒక్కొక్కడికి. అంత చెత్త సినిమా అనమాట. సో ఒక క్యారెక్టర్ రాసుకున్నా కానీ దానికి ఒక పర్పస్ ఉండాలి. కార్ రేసింగ్ అంటే దానికి కుట్టి కార్ రేసింగ్ పెడితే సరిపోదు కదా, స్టోరీలో పార్ట్ అయి ఉండాలి. ఆ విలన్ ఉంటాడు సెకండ్ హాఫ్లో, డాన్ అంట మళ్ళీ వాడు, మాతో కామెడీ చేపిస్తారు. హీరోయిన్ ఉంటుంది, సాంగ్స్ కోసమే హీరోయిన్స్ ఇద్దరు ఉంటారు. అంటే సాంగ్ అంటే సాంగ్, ఒక స్టోరీ లేదు. ఏం చెప్తాం సినిమా గురించి, అంత చెత్త సినిమా ఉందన్నమాట. సో సుధీర్ వర్మకే ఇదంతా. నేను నిఖిల్ని ఏం చెప్పట్లేదు, హీరో నిఖిల్, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినాం హీస్ కార్తికేయ 2 హిట్ అయింది. కానీ ఇట్లాంటి అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్ ఇంకా చూస్ చేసుకోకూడదు. అండ్ దట్టు ప్రైమ్ మోడ్కి ఒకటి నమస్తే పెట్టాలి. ఇంత చెత్త సినిమాలు తీస్తే వాళ్ళకి క్రెడిబిలిటీ పోతుంది. సో ప్యూర్లీ ఇగ్నోర్ చేయొచ్చు గైస్. ఇక చెత్త సినిమా ఇది, లైట్ తీసుకోండి, ఎవరు చూడకండి. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మామ మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.